కన్యా రాశి వారికి డిసెంబర్ 2, 3 తేదీలలో 3 అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయి. ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాగే మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు. కన్యా రాశి వారి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీ కంట పడితే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఆ అదృష్టాలేంటి, వాటిని వదలకుండా ఎలా దక్కించుకోవాలి, అలా దక్కించుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఆల్ సెలెక్ట్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కన్యా రాశి వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిని ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. కన్యా రాశి వారి వ్యక్తిత్వం చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటివారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా వీరు ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కడం కోసం ఎంతకైనా కూడా తెగిస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఎంత దూరమైనా వెళతారు, అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు, వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు. వారి కోసం చేసే పనుల్లో వీరికి కష్టం కనిపించదు, ఇష్టం మాత్రమే కనిపిస్తుంది. అంతలా ప్రాణంగా ప్రేమిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి. వీరు ఎవరిని మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. నేను ఇంతగా నమ్మాను కాబట్టి వీరు నన్ను అంతలా మోసం చేశారు అని అస్సలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వారిని అడగవలసిన 4 మాటలు కూడా తిరిగి అడిగి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వారిని నమ్మరన్నమాట. మళ్ళీ వీళ్ళ జీవితంలోకి వారిని అస్సలు తీసుకురారు. అంతే గట్టిగా ఉంటారు. అంతేకాదు వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లను చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటివారికి చెప్పేవారు. కానీ మేము వీరికి చెప్తాము వారికి చెప్తామని చెప్పి ఎదుటివారు వీరిని బ్లాక్మెయిల్ చేస్తారేమో, మన గురించి ఏదైనా కానీ తప్పుడుగా ప్రచారం చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు, ఏదైనా కానీ కుటుంబ విషయం కానీ భార్యాభర్తల మధ్య గొడవల విషయం కానీ మరి ఏ ఇతర విషయాలైనా కొని ఎదుటివారితో చెప్పడం వల్ల ఒక రకంగా వీరికి పరువు పోయినట్లుగా అనిపించడం, నలుగురిలో నేను తప్పు చేశానేమో, ఈ మాట అనకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో, ఇంకాస్త నాకు విలువ ఇచ్చేవారేమో, అనవసరంగా నోరు జారానని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఇక మీకు కలిగే 3 అదృష్టాలు ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటిది ఆరోగ్యం. అవును, ఇప్పటి వరకు ఆడవాళ్ళకైతే పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్, తిన్న అన్నం అరగకపోవడం, మైగ్రేన్, తలనొప్పి, అంతేకాకుండా అతి ఆలోచన, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్గా ఆలోచించడం వల్ల తలనొప్పి వచ్చేసేయడం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఆరోగ్యపరంగా మీరు ఎదుర్కొన్నారు. ఇక్కడ మిక్స్డ్ అండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అంటే కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. ఏవి ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవడం, మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండకపోవడం, దీనివల్ల మీకు అలసట వచ్చేసేయడం, దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అసలు పని చేయాలంటేనే బాధగా అనిపించడం, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతుంది. ఎందుకంటే మీ మనసుని మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండడం స్టార్ట్ అవుతుందన్నమాట. దేనికి భయపడవద్దు, దేని గురించి ఆలోచించవద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం అయితే మీకు అనుకూలించబోతోంది. ఇది ఫస్ట్ అదృష్టం. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రెజెంట్గా కన్యా రాశి వారికి గురుబలం అయితే కొంచెం తగ్గింది. కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆశించినంతగా రావట్లేదు. కాకపోతే మీరేంటి అంటే మీ యొక్క గురు బలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తారు అంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబా గారి యొక్క గుడికి వెళ్ళి బాబా గారిని నమస్కరించుకొని విభూదిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ గురువుకి సంబంధించిన అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం, అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ లేదంటే ఎవరైనా ఆపదలో ఉన్నవారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి.
ఇలా సహాయం చేయడం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదు. గురువు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవడం, మనకి విద్య నేర్పిన వాళ్ళని, మనకి సలహాలు ఇచ్చిన వాళ్ళని, ప్రతి ఒక్కళ్ళని కూడా గురువులతో సమానంగా చూసుకోవడం. కాబట్టి వారు చెప్పిన సలహాలన్నీ పాటించి ముందుకు వెళుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం వల్ల మీరు చేస్తున్న పనుల్లో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారండి. ₹1 పెట్టిన చోట ₹2 కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ₹10 పెడితే ₹100 వస్తే లాభమే కదా. నిజంగా అదృష్టం కాకపోతే ఇంకేంటి చెప్పండి. కష్టే ఫలే అని చెప్పి గుర్తుంచుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదైనా అన్నదానం చేస్తూ ఉండండి. అంటే కాస్త పులిహోర, 1 కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహోర కలుపుకొని అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీ గురుబలం అనేది పెరిగిపోతుంది. ఇది 2వ అదృష్టం. ఇక 3వ అదృష్టం ఏంటి అంటే కనుక సంతానపరంగా గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి మంచి ర్యాంక్స్తో వాళ్ళు పాస్ అవ్వడం, లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం, పిల్లల ఉద్యోగాల కోసం చూస్తూ ఉంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండడం, ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి. కాబట్టి ఆ పిల్లల్లో వచ్చే డెవలప్మెంట్ని చూసి ఆటోమేటిక్గా మనసు సంతోషపడిపోతుందన్నమాట. మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఈ 3 అదృష్టాలు అయితే మీకు వస్తాయి. కానీ వదిలితే మాత్రం నరకమే. ఎందుకు వదిలితే నరకం అంటే, వచ్చే అదృష్టాలు ఎలా మిస్ అవుతాయి అంటే ఏమరపాటు వల్ల మిస్ అవుతాయి. మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి. పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి. మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. సో మీరు నేను చెప్పింది చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితేనే జీవితం స్వర్గం అవుతుంది. తప్ప లేకపోతే నరకప్రాయంగా మారిపోతుందన్నమాట. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి. ఈ అనే వ్యక్తి మీ యొక్క బంధువులలో వారు కాదు, రక్త సంబంధికులలో వారు కూడా కాదు, మీ యొక్క స్నేహితులలో ఒకరన్నమాట. ఈ అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి, మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వారి జీవితాన్ని హ్యాపీగానే ఉంచుకుంటారు. కానీ పక్క వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని, మీ యొక్క వీక్నెస్ని తెలుసుకొని, మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క అనే అక్షరంతో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారితో తక్కువగా స్నేహం చేయండి. వారికి పూర్తిగా ఎడిక్ట్ అవ్వవద్దు. తక్కువగా మాట్లాడండి. తక్కువగా వారి గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్లేస్లో మీ యొక్క లవర్ అయినా కూడా ఉండవచ్చు. అలా లవర్ ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మీకంటే ఏది ముఖ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా ఒక రోజు శివాలయంలో అభిషేకం చేయించుకోండి. మంచి జరుగుతుంది. మీకున్న గ్రహ దోషాలు, ఏలనాటి శని ప్రభావం ఇవన్నీ చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట. రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. కనీసం 2-3కి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. భగవంతుడిని మాత్రం వదిలిపెట్టవద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ విషయాలైతే చాలా స్ట్రాంగ్గా నమ్మండి. అర్థమైంది కదా. మరి కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.